Hello everyone, welcome to Vishnu IAS. Bilkis Bano case lo involve అయిన 11 convicts ని sentence ని remit చేస్తూ మన గుజరాత్ గవర్నమెంట్ అనేది ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఆగస్ట్ 2022 లో. దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ ఆ పర్టిక్యులర్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ఆ పర్టిక్యులర్ 11 convicts అనేది మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ టు ద జైల్ అథారిటీస్ విత్ ఇన్ 2 weeks అని చెప్పేసి మనకి జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ బిల్కిస్ బానో కేస్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద పార్డనింగ్ పవర్ అనే దాని గురించి మాట్లాడుకుంటాము. అండ్ వాట్ ఈస్ ద ఫైనల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ రెమిషన్ కేస్ అనేది ఏంటి అండ్ ఫైనలీ ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ సిలబస్ లో చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అని మెన్షన్ చేశారు మన సిలబస్ లో. అక్కడ ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటాము అంటే వన్ థింగ్ ఇస్ కంటెక్స్ట్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్, వై ఆర్ వి టాకింగ్ అబౌట్ దిస్ బిల్కిస్ బానో కేస్ అండ్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ రిలేటింగ్ టు దిస్ పర్టిక్యులర్ కేస్ అండ్ రెమిషన్ ఆఫ్ సెంటెన్స్. సో రెమిషన్ ఆఫ్ సెంటెన్స్ కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ అనాలిసిస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అండ్ ఫైనల్లీ ఒక కాన్సెప్ట్ ఆఫ్ రెమిషన్, సో కాన్సెప్ట్ అసలు రెమిషన్ అన్న కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ ఫైనల్లీ వాట్ ఈస్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అండ్ కన్క్లూజన్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ చూస్తాం. ఓకే, సో ఫస్ట్ మనకి సుప్రీం కోర్ట్ అనేది ఈ యొక్క గుజరాత్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆర్డర్ రిగార్డింగ్ బిల్కిస్ బానో కేసు యొక్క 11 convicts ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్డర్ ని ఆర్ డెసిజన్ ని క్వాష్ చేస్తూ ఆర్ డిలీట్ చేస్తూ మనకి సుప్రీం కోర్ట్ ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది, సేయింగ్ దట్ దోస్ 11 convicts మళ్ళీ దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ టు ద జైల్ అథారిటీస్ విత్ ఇన్ 2 weeks అని చెప్పేసి న్యూస్ లో రావడం జరిగింది. ఓకే, సుప్రీం కోర్ట్ హ్యాస్ స్ట్రక్ డౌన్ ద రెమిషన్ గ్రాంటెడ్ to 11 men convicted in the Bilkis Bano gang rape case ఏదైతే జరిగిందో 2002 లో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన 11 convicts ని ఈ యొక్క రెమిషన్ ని స్ట్రక్ డౌన్ చేస్తూ సుప్రీం కోర్ట్ ఆర్డర్ పాస్ చేసింది. ద కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ గుజరాత్ గవర్నమెంట్ డెసిషన్ టు రెమిట్ దర్ సెంటెన్సెస్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ వాజ్ ఇల్లీగల్. సో గుజరాత్ గవర్నమెంట్కి ఎలాంటి హక్కు లేదు, ఇట్స్ ఇల్లీగల్ టు ఇష్యూ దట్ కైండ్ ఆఫ్ ఎ డెసిషన్ అని చెప్పేసి మనకి సుప్రీం కోర్ట్ చెప్పడం జరిగింది. సో ఈ కంటెక్స్లో అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ బిల్కిస్ బానో కేస్ అంటే ఏంటి, ఏం జరిగింది అన్నది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ అండర్స్టాండింగ్ ది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ కానీ రెమిషన్ అంటే ఏంటి కానీ అదంతా తెలుసుకునే ముందు మనకి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో మనకి February 28, 2002లో మనకి ఈ యొక్క గోద్రా ట్రైన్ బర్నింగ్ అనేది జరుగుతూ ఉండే ఆ పర్టికులర్ రాయల్స్ లో మనకి ఏమైంది అంటే ఈ యొక్క బిల్కిస్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు, రందీప్పూర్ నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మనకి March 3, 2002లో ఈ యొక్క బిల్కిస్ బానో షీ వాజ్ 5 months ప్రెగ్నెంట్. బిల్కిస్ బానోని గ్యాంగ్ రేప్ చేసి ఆ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ 14 మందిని చంపేసి కాల్ చేశారు. ఓకే, సో ఈ కంప్లీట్ మాబ్ ఎవరైతే ఉంటారో అరౌండ్ 20 to 30 members ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఈ యొక్క సిచ్యువేషన్ని చేశారండి. లైక్ బిల్కిస్ని రేప్ చేసి 14 మందిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేసి కాల్ చేశారు. మరి December 6, 2003లో ఏం జరిగింది అంటే సుప్రీంకోర్టు ఈ యొక్క ఆర్డర్స్, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సో ఇన్వెస్టిగేషన్ని CBIకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎవరు? సుప్రీంకోర్టు. ఓకే, మరి August 2004లో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ యొక్క ట్రయల్ కేసు ఏదైతే జరుగుతుందో ట్రయల్ కేసు గుజరాత్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. ఎందుకు గుజరాత్ నుంచి ముంబైకి అంటే గుజరాత్లో జరిగే ఒపీనియన్ ఆర్ ట్రయల్ ఏదైతే ఉందో అది కొంచెం బయాస్డ్గా ఉంటుంది, బికాస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్. సో అందుకోసం బయాస్డ్గా ఉంటుంది అని చెప్పేసి దాన్ని ముంబైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, దట్ పర్టికులర్ ట్రయల్. ఓకే, ట్రయల్ ఆఫ్ ద కేస్ ఫ్రమ్ గుజరాత్ టు ముంబై అండ్ డైరెక్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అపాయింటెడ్ దానికోసం ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అనేది ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఫైనల్లీ January 1, 2008లో మనకి సుప్రీంకోర్టు వర్డిక్ట్ అనేది ఇచ్చింది. ఓకే, వర్డిక్ట్ ఏమని వచ్చింది అంటే స్పెషల్ జడ్జ్ అట్ గ్రేటర్ ముంబై వర్డిక్ట్ ఏమని వచ్చింది, ఆ 11 convicted ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి ఫర్ మర్డర్ అండ్ రేప్, అందుకు గాను వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి స్పెషల్ జడ్జ్ ఎట్ గ్రేటర్ ముంబై మనకి జడ్జ్మెంట్ ఆర్ వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 2002లో జరిగిన ఇన్సిడెంట్కి 2008లో బిల్కిస్ బానోకి న్యాయం జరిగింది. సో మళ్ళీ May 2017లో బాంబే హైకోర్టు దాన్ని అప్హోల్డ్ చేసింది. లైఫ్ సెంటెన్సెస్ ఫర్ ద 11 convicts ఏవైతే ఉంటున్నాయో వీఆర్ స్టిల్ అప్హోల్డింగ్ దట్ పర్టికులర్ డెసిజన్ అని చెప్పేసి మనకి 2017 మేలో చెప్పడం జరిగింది. May 2002లో దట్ వన్ పర్టికులర్ కన్విక్ట్ కాల్, సో 11 convictsలో ఒక కన్విక్ట్ పేరేంటి రాధేశ్యామ్ షా
ఆయన ఏం చేశాడు అంటే గుజరాత్ హైకోర్టుకి వెళ్ళి అపీల్ చేసుకున్నాడు. ఏమని అంటే అండర్ రెమిషన్ కేటగిరీ, సో రెమిషన్ కింద ప్లీ ఫర్ రెమిషన్, సో రెమిషన్ కేటగిరీ కింద మమ్మల్ని రిలీజ్ చేసేయండి, ఎందుకంటే మేము ఆల్రెడీ 15 years ఆఫ్ లైఫ్ టర్మ్ని సర్వ్ చేశాము, మాకు రెమిషన్ కేటగిరీ కింద మమ్మల్ని రిలీజ్ చేయండి అని చెప్పేసి రాధేశ్యామ్ షా హీ ఈజ్ కన్విక్ట్, ఈయన గుజరాత్ హైకోర్టుకి వెళ్ళి అపీల్ చేసుకున్నాడు. అప్పుడు August 15, 2022, సో ఆ ఎవిడెన్సెస్ అన్ని చూసింది గవర్నమెంట్, అన్ని చూసిన తర్వాత కన్విక్ట్స్ వర్ రిలీజ్డ్. సో అన్ని చూసిన తర్వాత ఫైనల్లీ కన్విక్ట్స్ని గోద్రా సబ్ జైల్ నుంచి ఆన్ రెమిషన్ బేసిస్ తోటి మనకి గుజరాత్ గవర్నమెంట్ అనేది కన్విక్ట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో అప్పుడు మరి సెప్టెంబర్ 2022 దెన్ వెరీ నెక్స్ట్ మంత్ బిల్కిస్ బానో ఏం చేస్తుందంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది ఇన్ రిట్ పిటిషన్. సో రిట్ పిటిషన్ వేసి ఛాలెంజ్ చేసింది. ఏమని అంటే ఈ యొక్క ప్రీమెచ్యూర్ రిలీజ్, ఈ 11 కన్విక్ట్స్ని ప్రీమెచ్యూర్ రిలీజ్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి 15 yearsలోనే వీళ్ళని రిలీజ్ చేశారు, ప్రీమెచ్యూర్ రిలీజ్ చేశారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది మన బిల్కిస్ బానో గారు. ఓకే, మరి ఫైనలీ January 8, 2024 రోజు సుప్రీంకోర్టు మనకి ఈ యొక్క గుజరాత్ గవర్నమెంట్ యొక్క డెసిజన్ని క్వాష్ చేసింది, కొట్టేసింది టు గ్రాంట్ రెమిషన్. సో ఏదైతే గుజరాత్ గవర్నమెంట్ రెమిషన్ గ్రాంట్ సెంటెన్స్ని రెమిషన్గా ఇవ్వడం జరిగిందో ఆ పర్టికులర్ యొక్క డెసిషన్ని కొట్టేస్తూ ఈ 11 కన్విక్ట్స్ని మళ్ళీ దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ టు ద జైల్ అథారిటీస్ విత్ ఇన్ 2 weeks అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో అసలు రెమిషన్ అంటే ఏంటి, ఎవరికి ఆ హక్కులు ఉంటాయి అన్న దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మనకి రెమిషన్ ఆఫ్ సెంటెన్స్ కాన్స్టిట్యూషన్ అనాలిసిస్ చేసుకుంటే మనకి అపార్ట్ ఫ్రమ్ రెమిషన్ మనకి పార్డన్ అని, రెస్పైట్ అని, కమ్యూట్ అని, రిప్రైవ్ అని చెప్పి రకరకాల పార్డనింగ్ పవర్స్ అనేది మనకి ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ గవర్నర్ కి అండర్ ఆర్టికల్ 72 అండ్ అండర్ ఆర్టికల్ 161 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ గవర్నర్ కి కూడా పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఓకే, బట్ దర్ ఇస్ వన్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద పార్డనింగ్ పవర్ బిట్వీన్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. అదేంటి అన్నది మీరు కొంచెం చూసి కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. బట్ బిఫోర్ దాట్ పార్డనింగ్ అంటే ఏంటి, రెస్పైట్ అంటే ఏంటి, రిప్రైవ్ అంటే ఏంటి, రెమిట్ అంటే ఏంటి, కమ్యూట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. పార్డన్ అంటే ఏంటి అంటే కంప్లీట్లీ క్షమాభిక్షణ, అంటే కన్విక్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఉన్న సెంటెన్సెస్ కానీ, పనిష్మెంట్స్ కానీ, డిస్క్వాలిఫికేషన్స్ కానీ ఏదున్నా కంప్లీట్లీ విత్డ్రాన్, ఏది ఉండదు ఇంకా వాళ్ళపైన, కంప్లీట్లీ వాళ్ళకి క్షమాభిక్షను ఇవ్వడం అనమాట, పార్డనింగ్ ఇవ్వడం అనమాట, అది పార్డన్. మరి రిస్పైట్ అంటే ఏంటి అంటే సెంటెన్స్ని రెడ్యూస్ చేయడము సమ్ స్పెషల్ రీజన్స్ వల్ల. అంటే లెట్స్ సే ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఉందనుకోండి, సో ప్రెగ్నెంట్ కానీ ఆ డిజేబిలిటీ ఉన్న కారణంగా అలా స్పెషల్ కేసెస్లో ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఇచ్చిన పనిష్మెంట్ని తగ్గిస్తారు. ఓకే, లెట్స్ సే వాళ్ళకి లైఫ్ ప్రిజన్మెంట్ ఇస్తే వాళ్ళకి నార్మల్గా కొన్ని సంవత్సరాలనే వాళ్ళని విడుదల చేసేటట్టుగా ఆ యొక్క సెంటెన్స్ అనేది తగ్గించేస్తారనమాట. ఓకే, సో రెడ్యూసింగ్ ద సెంటెన్స్ ఒరిజినల్లీ అవార్డెడ్ డ్యూ టు సమ్ స్పెషల్ రీజన్స్ సచ్ as ప్రెగ్నెన్సీ ఆర్ ఫిజికల్ డిజేబిలిటీ. ఓకే, నెక్స్ట్ రిప్రైవ్ అంటే ఏంటి, టెంపరరీ పోస్ట్ పోనింగ్ ద ఎగ్జిక్యూషన్. అంటే లెట్స్ డెత్ పెనాల్టీ ఒకరికి ఇచ్చారనుకోండి, సో డెత్ పెనాల్టీని వెంటనే ఇవ్వకుండా ఆ పర్టికులర్ డెత్ పెనాల్టీని ఎగ్జిక్యూట్ చేయకుండా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు ఫర్ ఫ్యూ డేస్, సో దట్ పర్టికులర్ కన్విక్ట్ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్ పార్డన్ ఆర్ కమ్యూట్ కి అప్లై చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వడం అనమాట, అదే రిప్రైవ్ అంటారు. రెమిట్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ద సెంటెన్స్ టైం వైల్ రిటైనింగ్ ద క్యారెక్టర్ అండ్ ఆర్ టైప్ ఆఫ్ పనిష్మెంట్. అంటే ఏంటి అంటే సెంటెన్స్ని తగ్గిస్తారు వితౌట్ చేంజింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ పర్టికులర్ పనిష్మెంట్. అంటే ఏంటి అంటే 5 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు అనుకోండి, సో మరి రిమిట్ ఇచ్చారు అంటే మనకి ఆ పర్టికులర్ 5 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ కాస్త 2 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం. అంటే ఆ యొక్క క్యారెక్టర్ మారట్లేదు, జస్ట్ టైం మారుతుంది. 5 years నుంచి 2 yearsకి మారింది, బట్ ఇట్స్ స్టిల్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. 5 years ఉన్న రిగరస్ ఇంప్రిజన్మెంటే, 2 years ఉన్న రిగరస్ ఇంప్రిజన్మెంట్. సో దట్ ఈస్ అబౌట్ రెమిట్. మరి కమ్యూట్ అంటే ఏంటి అంటే రిప్లేసింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ ఎ లెస్ సివియర్ వన్ బై చేంజింగ్ ది క్యారెక్టర్. సో ఇక్కడికి వచ్చేసరికి కమ్యూట్లో క్యారెక్టర్ మారిపోతుంది. ఓకే, సో హయ్యర్ పనిష్మెంట్ లెట్స్ సే సివియర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ నుంచి లెస్సర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్కి కంప్లీట్లీ మారిపోతుంది. లెట్స్ సే లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ కంప్లీట్లీ క్యారెక్టరే మారిపోతుంది, దట్ ఈస్ కమ్యూట్. ఓకే, సో మనకి
ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క దానిపైన డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకోసం నేను క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నా ఇప్పుడు మనకి న్యూస్లో రెమిషన్ అన్నది న్యూస్లోకి వచ్చింది కాబట్టి సో రెమిషన్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో కాన్సెప్ట్ ఆఫ్ రెమిషన్. సో రెమిషన్ అనే దాని గురించి మాట్లాడుకునే ముందు ప్రిజన్ అనేది ఇట్స్ అ స్టేట్ సబ్జెక్ట్. సో ప్రిజన్ అనేది మనకి స్టేట్ సబ్జెక్ట్ కిందకి వస్తుంది. అంటే ఏంటి అంటే ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రిజన్. ఓకే, సో ప్రిజన్ రూల్స్కి వచ్చేసరికి వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి సొంతంగా ఉంటాయి అన్నమాట. సో ఒక ప్రిజనర్ వాళ్ళ యొక్క కండక్ట్ ఆర్ బిహేవియర్ ప్రిజన్లో వాళ్ళ యొక్క కండక్ట్ని బేస్ చేసుకొని వాళ్ళకి రెమిషన్ డేస్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క డిసిప్లిన్డ్గా ఉన్నారనుకోండి, ఆర్ వాళ్ళ యొక్క రిఫార్మేటివ్ యాక్టివిటీస్ కానీ రీహాబిలిటేటివ్ మెజర్స్ ఆర్ యాక్టివిటీస్లో బాగా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళు కొంచెం మారుతున్నట్టుగా మనకు అనిపిస్తే వాళ్ళకి ఏంటి అంటే రెమిషన్ ఎర్న్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాస్త కొన్ని సంవత్సరాలు తగ్గేటట్టుగా రెమిషన్ని తెచ్చుకుంటారనమాట. సో రెమిషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేస్ కానీ మంత్స్ కానీ ఇయర్స్ కానీ అలా రెమిషన్ తెచ్చుకుంటారు. సో ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లైఫ్ కన్విక్ట్స్ అనుకోండి, లెట్స్ సే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఒకరికి వచ్చింది అనుకోండి, వాళ్ళకి రెమిషన్ రావాలంటే ఖచ్చితంగా 14 సంవత్సరాలు లైఫ్ ఇంప్రిజన్ అయి ఉండాలి. ఓకే, లైఫ్ ఇంప్రిజన్మెంట్ మినిమం వాళ్ళు 14 years సర్వ్ చేసి ఉండాలి. 14 years వాళ్ళు ఖచ్చితంగా సర్వ్ చేస్తేనే వాళ్ళకి రెమిషన్ అనే దానికి ఎలిజిబుల్ అవుతారు. సో లెట్స్ సే ఈ రాధాశ్యామ్ ఎవరైతే ఉన్నారో వన్ ఆఫ్ ద కన్విక్ట్ ఆఫ్ బిల్కీస్ బానో కేస్, హీ యాక్చువల్లీ సర్వ్ 15 years ఇన్ ద లైఫ్ ఇంప్రిజన్. సో ఆయన ఏం చేశాడు అంటే అప్లికేషన్ పెట్టుకున్నాడు ఫర్ రెమిషన్. సో మాకు రెమిషన్ కావాలి ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ సర్వ్ 15 years ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, సో మాకు ఇప్పుడు రెమిషన్ కావాలి అని చెప్పేసి హీ హ్యాడ్ అప్లైడ్. సో అప్లై చేసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ ని తరోగా మనకి ఒక కమిటీ చూస్తుందన్నమాట. సో మనకు కమిటీ వేస్తారు. ఆ పర్టికులర్ కమిటీ మనకి ఏం చేస్తుంది అంటే ఇండివిజువల్లీ ఈచ్ అప్లికేషన్ హ్యాస్ టు బి ఇండివిజువల్లీ కన్సిడర్డ్ బై ద కమిటీ. సో ఆ కమిటీ మనకి క్లియర్ గా చెక్ చేస్తుంది అనమాట ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ వీళ్ళకి రెమిషన్ ఇవ్వాలి అన్నది మనకి ఏ కేసులో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 కేసు, లక్ష్మణ్ నస్కర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 కేసులో మనకి క్లియర్ గా వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆన్ వాట్ బేసిస్ a particular convict should be given remission అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ కేసులో మెన్షన్ చేశారు. మరి ఆ కేసులో ఏమని మెన్షన్ చేశారు అంటే దేర్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అన్ని చాలా సబ్జెక్టివ్ గా ఉంటాయి. అంటే ఒకరు అనుకున్నట్టుగా ఇంకొకరికి ఉండదు అనమాట. సో ఇట్ ఈస్ మోర్ సబ్జెక్టివ్ అనమాట. ఏ ఫ్యాక్టర్స్ అంటే ఆ పర్టికులర్ ఒఫెన్స్ చేసిన ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో, ఇండివిజువల్ who has done that particular crime that does not affect the society. In case ఆ పర్టికులర్ పర్సన్ కి రెమిషన్ ఇచ్చి బయటికి వచ్చేస్తే సొసైటీకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, సొసైటీ పైన ఏమైనా మళ్ళీ ఇబ్బంది కలుగుతుందా అన్నది చూడాలి. ఇంకొకటి వెదర్ దెర్ ఇస్ అ ఛాన్స్ మళ్ళీ ఆ పర్టికులర్ పర్సన్ ఆర్ కన్విక్ట్ మళ్ళీ క్రైమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అన్నది కూడా చెక్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం విల్ దట్ కన్విక్ట్ ఆర్ ఆ పర్టికులర్ కన్విక్ట్ కి పొటెన్షియల్ ఉందా, లైక్ వెదర్ హీ విల్ బి ఏబుల్ టు డూ ద క్రైమ్ అగైన్. సో మళ్ళీ క్రైమ్ కమిట్ చేసే అంత పొటెన్షియల్, లెట్స్ సే ఆ పర్టికులర్ పర్సన్ 80 or 90+ years ఉన్నాయనుకోండి, ఆయన ఈవెన్ సొసైటీకి వచ్చినా కూడా రిలీజ్ చేసేసినా కూడా హీ డోంట్ హ్యావ్ ద పొటెన్షియల్ టు కమిట్ ద క్రైమ్ అగైన్. సో ఆన్ వాట్ అది కూడా ఒక బేసిస్ గా కన్సిడర్ చేస్తారు బిఫోర్ గివింగ్ రెమిషన్ టు దట్ పర్టికులర్ పర్సన్. నెక్స్ట్ వెదర్ ఎనీ పర్సన్ ఈస్ బీన్ సర్వ్డ్. సో దీనికి ఈయన ప్రిజన్లో ఉండడానికి మిగతా ఏదైనా రీజన్స్ ఉన్నాయా, లైక్ దానికి వెనక ఉద్దేశంగా ఎవరైనా ఉన్నారా. ఇంకొకటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ కన్విక్ట్. సో కన్విక్ట్ యొక్క సోషల్ కండిషన్ ఎలా ఉంది, ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉంది, వాళ్ళ ఫ్యామిలీది అన్న దాని గురించి కూడా డీటెయిల్గా ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని మనకి రెమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఏమని చెప్పాను, దేస్ ఆర్ వెరీ సబ్జెక్టివ్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటి అంటే మనకి జడ్జిమెంట్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో ఆర్బిటరీ పవర్స్ అనేది పొటెంట్ సైట్ ఫర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఆర్బిటరీ, అంటే ఇష్టానుసారంగా జడ్జిమెంట్ ఆర్ డెసిజన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బికాస్ దిస్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ సబ్జెక్టివ్ ఇన్ నేచర్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కమిటీ ఎవరైతే ఉన్నారో హూ యాక్చువల్లీ చెక్ ది ఎంటైర్ ఫ్యాక్టర్. సో ఆన్ వాట్ బేసిస్ మనకి రెమిషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కమిటీ అనాలిసిస్ చేస్తుందని చెప్పాను కదా. ఈ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉండాలి అన్నది కూడా ట్రాన్స్పరెంట్ గా లేదు. ఈవెన్ పొలిటికల్ మెంబర్స్, లైక్ గవర్నమెంటే ఆ పర్టికులర్ కమిటీని ఫామ్ చేస్తుంది. ఈవెన్ పొలిటికల్ మెంబర్స్ కెన్ ఆల్సో బి ద పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కమిటీ. సో హౌ కెన్ అ జడ్జ్మెంట్ ఆర్ డెసిజన్ కెన్ బి మచ్ ట్రాన్స్పరెంట్ అన్నది మనకి పెద్ద క్వశ్చన్. సో మనకి వాట్ ఈస్ ద కరెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్
జడ్జ్మెంట్. సో మరి ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏమని ఇచ్చింది అన్నది మనం తెలుసుకోవాలి. సో ఫైనల్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, గుజరాత్ అనేది ఇట్స్ నాట్ అన్ అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు గివ్ దిస్ పర్టికులర్ డెసిజన్. ఎందుకు అంటే ట్రయల్ అంతా జరిగింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో జరిగింది. ట్రయల్ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి జడ్జ్మెంట్ ఇచ్చే రైట్ కూడా ఎవరికి ఉంది అని చెప్పింది, మహారాష్ట్రకే ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో సెక్షన్ 432(7)(b) సబ్ క్లాస్ 7(b) ఆఫ్ సిఆర్పిసి క్రిమినల్ పీనల్ కోడ్ ప్రకారము ఏమని చెప్తున్నారు అంటే స్టేట్ విత్ ఇన్ విచ్ ద ఒఫెండర్ ఇస్ సెంటెన్స్. సో మనకి ఏ స్టేట్ లో అయితే ఆ పర్టికులర్ కేసు జరిగిందో, స్టేట్ విత్ ఇన్ విచ్ ద ఒఫెండర్ ఇస్ సెంటెన్స్డ్, రైట్, గుజరాత్ లో ఇస్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. సారీ, ముంబైలో మనకి ఈ పర్టికులర్ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ దిస్ పర్టికులర్ 11 కన్విక్ట్స్. సో అందుకోసమని ఆ సెక్షన్ 432(7)(b) ప్రకారము ఎక్కడైతే సెంటెన్స్ ఇచ్చారో ఆ పర్టికులర్ గవర్నమెంటే మనకి అప్రోప్రియేట్ గవర్నమెంట్ టు యాక్చువల్లీ గివ్ రెమిషన్ అని చెప్పేసి రెమిషన్ ఆర్డర్స్ అనేది మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ నాట్ ద వన్ క్రైమ్ ఎక్కడ జరిగిందో, కన్విక్ట్ ఎక్కడ ఇంప్రిజన్ అయినాడో సంబంధం లేదు, ట్రయల్ ఎక్కడ జరిగింది ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ టు గివ్ దిస్ పర్టికులర్ ఆర్డర్స్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇట్ ఆల్సో సెట్ ద గుజరాత్ గవర్నమెంట్ డెసిషన్ టు గ్రాంట్ రెమిషన్ టు కన్విక్ట్స్ వాస్ అన్ ఇన్స్టెన్స్. సో ఈ విధంగా గుజరాత్ గవర్నమెంట్ అనేది దాని యొక్క పవర్స్ ని ఆర్ జ్యూరిస్డిక్షన్ ని వైలేట్ చేసింది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఫైనల్లీ ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అని అంటే మనకి ఈ పర్టికులర్ కన్విక్ట్స్ ఎవరైతే రిలీజ్ చేశారో ఆగస్ట్ 2022లో రిలీజ్ చేసిన కన్విక్ట్స్ హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ ఎప్పటి వరకు విత్ ఇన్ 2 weeks జైల్ అథారిటీస్ కి రిపోర్ట్ బ్యాక్ చేయాలి. అండ్ అగైన్ విత్ ఇన్ 2 weeks లో వాళ్ళు మళ్ళీ జైల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ అబౌట్ బిల్కిస్ బానో కేస్. సో కన్క్లూజన్ చూసుకుంటే మనకి మెయిన్ గా ఏం జరిగింది, ఈ పర్టికులర్ కేసు వల్ల ఇదంతా జరగడం వల్ల ఏం జరిగింది అంటే మనకి లీగల్ ఇంటిగ్రిటీ, ఒక లీగల్ ఫేత్ అనేది వచ్చింది, మన ఎంటైర్ లీగల్ సిస్టమ్ పైన ఒక నమ్మకం అనేది కలిగించింది, రైట్. సో ద సుప్రీం కోర్ట్ డెసిజన్ ఏదైతే ఉందో తీసుకోవడం వల్ల మనకి రెమిషన్ రిస్టోర్స్ ఫెయిత్ ఇన్ ద లీగల్ సిస్టమ్ కమిట్మెంట్ టు జస్టిస్, అదొకటి. అండ్ ఇంకోటి రీఅఫర్మేషన్ ఆఫ్ జ్యూరిస్డిక్షనల్ అథారిటీ. సో మనకి ఏంటంటే ఒక రీఅఫర్మేషన్ అనేది దొరకడం జరిగింది. అంటే ఏంటి అంటే మనకి ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఆర్ కన్సిస్టెంట్ లీగల్ కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ బ్రాడర్ ఇంప్లికేషన్ అంటే ఏంటి అంటే దిస్ పర్టికులర్ కేస్ విల్ స్టాండ్ యాజ్ అ ప్రెసిడెంట్. సో ఫ్యూచర్లో జరగబోయే జడ్జిమెంట్స్లో కానీ దీనికి సంబంధించిన రెమిషన్ కేసెస్కి సంబంధించింది ఏ ఇష్యూ ఉన్నా కూడా దిస్ విల్ స్టాండ్ యాజ్ అ ప్రెసిడెంట్, అంటే దిస్ విల్ స్టాండ్ యాజ్ అ లైక్ అ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్యూచర్ రెమిషన్ కేసెస్. ఓకే, ఎంఫసైజింగ్ ద నీడ్స్ ఫర్. సో ఈ విధంగా మనం కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆర్ జాగ్రత్తగా మనం ఈ యొక్క క్రైమ్ యొక్క నేచర్ని అబ్జర్వ్ చేస్తూ మనకి సొసైటల్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న ఇష్యూస్ అన్ని మనం పరిగణలోకి తీసుకొని డెసిషన్ అనేది ఇవ్వాలి అని మనకి తెలుస్తుంది. క్లియర్? సో నౌ లెట్స్ ట్రై టు లుక్ ఏ ప్రాక్టీస్ క్వశ్చన్. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The scope of the pardoning power of the president is wider than the pardoning power of the governor. అంటే ఏంటి, pardoning power లో ప్రెసిడెంట్ కి ఎక్కువ హక్కులు ఉంటాయి కంపేర్ టు ద గవర్నర్. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? బోత్ ద ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ హ్యావ్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్ ఇన్ ద కేస్ ఆఫ్ డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్ కి సంబంధించి గవర్నర్ కి యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ కి ఇద్దరికి హక్కులు ఉంటాయి టు గ్రాంట్ పార్డన్ అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్న దాని గురించి మనం ఆన్సర్ చేయాలి. ఆన్సర్ ఏ వచ్చేసి ఓన్లీ 1, బి వచ్చేసి ఓన్లీ 2, సి వచ్చేసి బోత్ 1 and 2, డి వచ్చేసి నైదర్ 1 nor 2. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.